హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్గా మనం ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి గన్ షాట్ 7 మార్క్స్ అన్నీ డిస్కస్ చేసాం. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. అండ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 7 మార్క్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2/12 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానేనండి. ఇక్కడ మనకి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది అనమాట. సిగ్మా n² ఈజ్ ఈక్వల్స్ టు 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n². అంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. సో ఇది ఫార్ములా. ఈ n టర్మ్స్ అనే ప్లేస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ లెట్ s ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n టర్మ్స్ అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 ఈజ్ ఈక్వల్స్ టు RHS. n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2/12 ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. టు ప్రూవ్ దట్ S of n is true for n is equals to 1. సో LHSలో RHSలో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. LHS ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు n ప్లేస్లో 1 పెట్టండి. 1 ఇంటూ 1+1 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2/6. 1 ఇంటూ 2 ఇంటూ 3/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6/6 అంటే 1. RHS ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ ఇంటూ n+2/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1+1 హోల్ స్క్వేర్ ఇంటూ 1+2/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1+1 అంటే 2, 2² అంటే 4, 2+1 అంటే 3/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. Therefore LHS is equals to RHS. Therefore S of n is true for n is equals to 1. Assume that ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేసాం కదండి. LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు k+1 అని ప్రూవ్ చేయాలి. సో k+1 అని ప్రూవ్ చేసే ముందు n ఈజ్ ఈక్వల్స్ టు k అని తీసుకోవాలి. Assume that S of n is true for n ఈజ్ ఈక్వల్స్ టు k. సో క్వశ్చన్లో n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 1² ప్లస్ 1² ప్లస్ 2² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ k ఇంటూ k+1 ఇంటూ 2k+1/6 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ k+1 హోల్ స్క్వేర్ ఇంటూ k+2/12. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. టు ప్రూవ్ దట్ S of n is true for n is equals to k+1. సో దీనికోసం k+1th టర్మ్ ఫైండ్ చేయాలి. టు ఫైండ్ k+1th టర్మ్
దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టండి. కే ప్లస్ వన్ ఇంటూ కే ప్లస్ వన్ అంటే కే ప్లస్ టూ. 2 ఇంటూ కే ప్లస్ వన్, 2 ఇంటూ కే ప్లేస్లో కే ప్లస్ వన్ పెట్టండి. 2k ప్లస్ 2 అవుతుంది. సో 2k ప్లస్ 3 అవుతుంది. ఈ వాల్యూ 2k ప్లస్ 3 అవుతుంది బై 6. సో ఇది కే ప్లస్ వన్ టర్మ్. దీన్ని ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్కి యాడ్ చేయాలి. LHS is equals to 1 square plus 2 square plus and so on plus k into k plus 1 into 2k plus 1 by 6 plus k plus 1 term యాడ్ చేయండి. k plus 1 into k plus 2 into 2k plus 3 by 6. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ టర్మ్ అంతా ఇందాక మనం ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా. సో ఈ టర్మ్ అనమాట. ఈ టర్మ్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 2 బై 12 ప్లస్ ఈ టర్మ్ కే ప్లస్ 1 ఇంటూ k plus 2 into 2k plus 3 by 6. ఇప్పుడు LCM 12. k into k plus 1 whole square into k plus 2 plus 6 2s are 12 కదా. 2 into ఈ టర్మ్ k plus 1 into k plus 2 into 2k plus 3. that is equals to k plus 1 into k plus 2 కామన్ తీద్దాం. k plus 1 into k plus 2 కామన్ తీస్తే ఇక్కడ ఇంకో k plus 1 ఉంటుంది. k into k plus 1 అంటే k స్క్వేర్ ప్లస్ k ప్లస్ ఇక్కడ ఏముంటుంది ఇంకా 2 into 2k plus 3 ఉంటుంది. సో 2 into 2k అంటే 4k ప్లస్ 3 2 into 3 అంటే 6 బై 12. సో ఇది ఏమొస్తుంది అంటే కే స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ k అంటే 5k ప్లస్ 6. సో దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఇది 6k స్క్వేర్, సో 5k. 5kని ఎలా రాయొచ్చు అంటే 2k ప్లస్ 3k కింద రాయొచ్చు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. 2k ప్లస్ 3k అంటే 5k. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. 2k ఇంటూ 3k అంటే 2 3s are 6 k ఇంటూ k స్క్వేర్. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే k స్క్వేర్ ప్లస్ ఈ 5k ప్లేస్లో ఇది పెట్టాలి. 2k ప్లస్ 3k ప్లస్ 6. సో ఇక్కడ k కామన్ తీయచ్చు. k ప్లస్ 2 ప్లస్ ఇక్కడ 3 కామన్ తీయచ్చు. k ప్లస్ 2. k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు k plus 1 into k plus 2 into k స్క్వేర్, సారీ k స్క్వేర్ కాదు, ఈ ప్లేస్లో ఇది పెట్టాలి. k plus 2 into k plus 3 by 12. దట్ ఈజ్ ఈక్వల్స్ టు k plus 2 into k plus 2 అంటే k plus 2 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 3 by 12. సో ఇది LHS. RHS is equals to k into k plus 1 whole square into k plus 2 by 12. దీనికి k plus 1 టర్మ్ యాడ్ చేయాలి. k plus 1 into k plus 2 into 2k plus 3 by 6. that is equals to LCM 12. so k into k plus 1 whole square into k plus 2 plus 2 into k plus 1 into k plus 2 into
2k plus 3 that is equals to k plus 1 into k plus 2 కామన్ తీయాలి సేమ్ ఇందాకలాగే k plus 1 into k plus 2 ఇంటూ ఇది ఏమొస్తుందంటే k square plus 5k plus 6 వస్తుంది by 12 that is equals to k plus 1 into k plus 2 ఇంటూ ఇది సేమ్ ఇందాకట్లాగే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే k plus 2 ఇంటూ k plus 3 అవుద్ది by 12. సో ఇది ఏమవుద్దంటే k plus 1 ఇంటూ k plus 2 ఇంటూ k plus 2 అంటే k plus 2 హోల్ స్క్వేర్ ఇంటూ k plus 3 by 12. Therefore LHS is equals to RHS. Therefore S of n is true for n is equals to k plus 1. Therefore by principle of mathematical induction S of n is true for all n belongs to n. సో లాస్ట్లో ఈ స్టెప్ అనేది కంపల్సరీగా రాయాలి. దీనికి ఒక 1 మార్క్ ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రీన్ షాట్స్ ఇస్తున్నానండి, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు మీకు ఏదైనా ఒక టాపిక్ మీద కానీ ఒక సమ్ మీద కానీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.